హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఈ చాప్టర్లో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అండ్ పర్మిటేషన్ కాంబినేషన్ డెఫినేషన్స్ ఏంటివి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో నేర్చుకుంటున్నారు. సో చూడండి, ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. సో ఫస్ట్ డెఫినేషన్ చూసే ముందు దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులే. మోహన్ యాజ్ 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్. మోహన్ దగ్గర 3 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. హౌ మెనీ డిఫరెంట్ పేర్స్ ఆఫ్ ప్యాంట్ అండ్ షర్ట్ కెన్ హీ డ్రెస్ అప్ విత్. తన దగ్గర ఉన్న 3 ప్యాంట్స్ 2 షర్ట్స్తో అతను ఎన్ని విధాలుగా పేర్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. దేర్ ఆర్ 3 వేస్ ఇన్ విచ్ ప్యాంట్ కెన్ బి చూసెన్ బికాస్ దే ఆర్ 3 ప్యాంట్స్ అవైలబుల్. సో ప్యాంట్కి వచ్చేసరికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ ప్యాంట్ వచ్చేసరికి రెడ్, బ్లూ, గ్రీన్ ఉందనుకోండి. సో 3 ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సిమిలర్లీ షర్ట్ కెన్ చూసెన్ ఇన్ ద 2 వేస్. సో షర్ట్ కూడా సేమ్ అంతే, వైట్, ఎల్లో ఉందనుకోండి. సో 2 ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి అని. ఫర్ ఎవ్రీ చాయిస్ ఆఫ్ ప్యాంట్ దేర్ ఆర్ 2 చాయిస్ ఆఫ్ షర్ట్. దేర్ ఫోర్ దేర్ ఆర్ 3 into 2 = 6 pairs ఆఫ్ ప్యాంట్ అండ్ షర్ట్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టోటల్గా మోహన్ దగ్గర వచ్చేసరికి 3 ప్యాంట్స్ ఉన్నాయి అండ్ 2 షర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ప్యాంట్ వచ్చేసరికి బ్లాక్, బ్రౌన్ అండ్ గ్రీన్. ఓకే, సో ఇట్లాగా 3 కలర్స్ ఉన్నాయి అనుకున్నాం. షర్ట్ వచ్చేసరికి వైట్ అండ్ ఎల్లో. సో ఇలాగా 2 షర్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ అతను బ్లాక్ తీసుకున్నట్లయితే, సో బ్లాక్ ప్యాంట్ మీదకి సపోజ్ నేను ఒక బ్లాక్ ప్యాంట్ వేసుకుందాం అనుకుంటున్నాడు అనుకోండి. సో బ్లాక్ ప్యాంట్ మీదకి వైట్ అయినా పేర్ చేయొచ్చు ఆర్ ఎల్లో అయినా కానీ పేర్ చేయొచ్చు. సపోజ్ బ్రౌన్ ప్యాంట్ తీసుకున్నాడు అనుకోండి. సో బ్రౌన్కి కూడా సేమ్, వైట్ని పేర్ చేయొచ్చు అలానే ఎల్లోని కూడా పేర్ చేయొచ్చు. సపోజ్ నాకు ఇవి 2 వద్దు, ఈరోజు నేను గ్రీన్ కలర్ వేసుకుందాం అనుకున్నాడు అనుకోండి. సో గ్రీన్కి సేమ్, వైట్ని పేర్ చేయొచ్చు అలానే ఎల్లోని కూడా పేర్ చేయొచ్చు. అంటే టోటల్ ఇక్కడ ప్యాంట్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి అండ్ ఇక్కడ షర్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. అంటే m డిఫరెంట్ వేస్, n డిఫరెంట్ వేస్ అనుకుంటే వాటికి వచ్చే రిజల్ట్ వచ్చేసరికి 3 into 2 అంటే 6. సో టోటల్గా అతని దగ్గర ఉన్న 3 ప్యాంట్స్ 2 షర్ట్స్తో అతను 6 పేర్స్ని పేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఇఫ్ అన్ ఈవెంట్ కెన్ అక్కర్ m డిఫరెంట్ వేస్. సో ఇక్కడ m వచ్చేసరికి మనము ప్యాంట్స్ అని తీసుకున్నట్లయితే ఫాలోయింగ్ ఇన్ విచ్ అనదర్ ఈవెంట్ అండ్ అక్కర్స్ ఇన్ n డిఫరెంట్ వేస్. సో షర్ట్స్ని వచ్చేసరికి మనం n అని తీసుకున్నట్లయితే then the total number of occurrence of the event in the given order is m into n. సో టోటల్గా ఎన్ని పేర్స్ వస్తాయి అంటే m into n. సో ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో సో అదే అవుతుంది. సో అలా కాకుండా సపోజ్ ఇక్కడ 3 ఇచ్చారనుకోండి. సేమ్ మీకు టెక్స్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో అనదర్ ఎగ్జాంపుల్. సో సబ్నమ్ దగ్గర 2 స్కూల్ బ్యాగ్స్ అండ్ 3 టిఫిన్ బాక్సెస్, 2 వాటర్ బాటిల్స్ ఉంటే తను ఎన్ని విధాలుగా పేర్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు ఇచ్చారు. ఒకసారి చూడండి. సేమ్ ఫస్ట్ స్కూల్ బ్యాగ్స్ 2 ఉన్నాయని చెప్తున్నారు. బ్యాగ్ని మనము B1 అండ్ B2 అని తీసుకున్నాము. ఓకే, సపోజ్ సో అను అనే నేమ్ తీసుకున్నాం అనుకోండి. ఈ అను దగ్గర వచ్చేసరికి 2 స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఒకటి ట్యూషన్కి, ఒకటి నార్మల్గా స్కూల్కి తీసుకువెళ్ళడానికి అనుకోండి. నెక్స్ట్ సేమ్ అలానే ఈ బ్యాగ్తో పాటు 3 టిఫిన్ బాక్సెస్ తీసుకుంది. సో టిఫిన్ బాక్సెస్ని మనం T1, T2, T3 అని తీసుకున్నాం. T1, T2, T3. ఓకే, సో ఫస్ట్ బ్యాగ్లో T1, T2, T3 ఈ 3 టిఫిన్ బాక్స్లో ఏదైనా కానీ తను పెట్టుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమున్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ వచ్చేసరికి 2 అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ టిఫిన్ బాక్స్కి ఫస్ట్ వాటర్ బాటిల్ అయినా పెట్టొచ్చు, సెకండ్ అయినా పెట్టొచ్చు. సేమ్ సెకండ్ టిఫిన్ బాక్స్కి ఫస్ట్ వాటర్ బాటిల్ ఆర్ సెకండ్ వాటర్ బాటిల్. థర్డ్ టిఫిన్ బాక్స్కి కూడా ఫస్ట్ వాటర్ బాటిల్ ఆర్ సెకండ్ వాటర్ బాటిల్ ఇలా పేర్ చేయొచ్చు.
సపోజ్ అను స్కూల్కి వెళ్ళాలి అనుకుంది. సో స్కూల్కి బ్యాగ్ 1 తీసుకుంది. బ్యాగ్ 1లో 3 టిఫిన్ బాక్సెస్లో వచ్చేసరికి తను ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ T1 పిక్ చేసుకుంది అనుకోండి. సో నెక్స్ట్ వాటర్ బాటిల్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, W1 అండ్ W2. ఈ రెండిట్లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ అలా కాకుండా ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళాలి అనుకుంది. సో ట్యూషన్కి B2 అనే బ్యాగ్ తీసుకుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి 3 టిఫిన్ బాక్సెస్ వస్తాయి, T1, T2, T3. సో వీటికి పేర్ చేసే వాటర్ బాటిల్స్ కూడా సేమ్, W1, W2, W1, W2, నెక్స్ట్ W1, W2. సో ఇలాగ ఇన్ని పేర్స్గా తను రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ డే వచ్చేసరికి తను ఫస్ట్ బ్యాగ్ అంటే B1 అనే బ్యాగ్ తీసుకొని, T1 అనే టిఫిన్ బాక్స్ తీసుకొని, W అనే వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసరికి ఇప్పుడు సేమ్ B1 బ్యాగే తీసుకొని, ఇప్పుడు టిఫిన్ బాక్స్ T2 తీసుకొని, సేమ్ మళ్ళీ ఫస్ట్ వాటర్ బాటిలే తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. B1 బ్యాగ్ తీసుకొని టిఫిన్ 2 అంటే సెకండ్ టిఫిన్ బాక్స్ తీసుకొని వాటర్ బాటిల్ సేమ్ ఫస్ట్ వాటర్ బాటిలే తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని విధాలుగా మనం పేర్ చేయొచ్చు అంటే టోటల్గా మనకి 1, 2, 3 ఉన్నాయి. ఓకే, సో బ్యాగ్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ 3 ఉన్నాయి. దీన్ని మనము M ఇంటూ N ఇంటూ Pగా తీసుకుంటే ఓకే, సో వీటికి వచ్చే ఆన్సర్ వచ్చేసరికి బ్యాగ్స్ 2, టిఫిన్ బాక్సెస్ 3, వాటర్ బాటిల్స్ 2, టోటల్గా 3 2s 6, 6 2s 12. సో 12 విధాలుగా తను పేర్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా అదే డెఫినేషన్. ఇఫ్ అండ్ ఈవెన్ and occur in M different ways, following which another event can occur in N different ways. సో M డిఫరెంట్ వేస్ అంటే M వచ్చేసరికి మనం బ్యాగ్ అనుకున్నట్లయితే, టిఫిన్ బాక్సెస్ వచ్చేసరికి N అనుకున్నట్లయితే, P వచ్చేసరికి మనకి వాటర్ బాటిల్ అవుతుంది. సో వీటితో తను ఎలా పేర్ చేసుకోవచ్చు అని అడిగినప్పుడు M ఇంటూ N ఇంటూ P ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈ చాప్టర్ ఏంటిది, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫస్ట్ మనము పర్మిటేషన్ డెఫినేషన్ చూసే ముందు అసలు పర్మిటేషన్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ నేను హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. సో నేను ట్రావెల్ చేస్తున్నాను. ట్రావెల్కి ఒక సూట్ కేస్ తీసుకున్నాను. సో సూట్ కేస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నెంబర్ లాక్ అనేది ఒకటి ఉంటుంది. 3 digits ఆర్ 4 digitsతో ఒక నెంబర్ లాక్ ఉంటుంది. సపోజ్ నేను 3 digits నెంబర్ లాక్ తీసుకున్నాను. సో నా సూట్ కేస్కి ఇట్లాగా 3 digit నెంబర్ లాక్ వచ్చింది. సో దీనికి నేను నెంబర్ వచ్చేసరికి 4, 8, 3 ఇలా ఇచ్చాను. సో ఈ కోడ్తో నేను ఈ నెంబర్ లాక్ని లాక్ చేసుకున్నాను 483తో. సో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాను. సో సూట్ కేస్ ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీ నాకు ఈ ఆర్డర్ అనేది గుర్తుండాలి. అలా కాకుండా 4, 3, 8 నాకు డిజిట్స్ మాత్రమే గుర్తున్నాయి, ఆర్డర్ గుర్తులేదు. సో ఆర్డర్లో సపోజ్ నేను ఇక్కడ వచ్చేసరికి 3, 4, 8 అని టైప్ చేశాను. యాక్చువల్గా నేను పెట్టిన ఆర్డర్ వచ్చేసరికి 4, 8, 3, బట్ నేను టైప్ చేసింది వచ్చేసరికి 3, 4, 8. సో లాక్ అనేది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. సో మెయిన్ ఇక్కడ పర్మిటేషన్స్ ఏంటంటే ఆర్డర్ డస్ మ్యాటర్. అంటే డిజిట్స్ ఏవైనా కానీ అవి సేమ్ డిజిట్స్ అయినా కానీ అవి మాత్రము ఆర్డర్లో ఉండాలి. అలా ఉంటే మనము వాటిని పర్మిటేషన్ అంటాము. సో ఒక ముక్కలో మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే పర్మిటేషన్ ఈజ్ ఆర్డర్ డస్ మ్యాటర్. సో పర్మిటేషన్స్లో మనకి ఆర్డర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏ పర్మిటేషన్ ఈజ్ అన్ ఆర్డర్ అరేంజింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ సీక్వెన్స్. ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్లో ఉంటే దాన్ని మనం పర్మిటేషన్ అంటాము. నెక్స్ట్ కాంబినేషన్. సో కాంబినేషన్స్కి ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఒక ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫ్రూట్ సలాడ్స్లో ఫస్ట్ నేను గ్రేప్స్ వేసాను, నెక్స్ట్ బనానా, సో గ్రేప్స్, బనానా. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి నేను మ్యాంగో వేయాలి అనుకుంటున్నాను. సో ఈ ఆర్డర్లోనే వేయాలని ఏం లేదు. ఫ్రూట్ సలాడ్లో మీరు ఫస్ట్ మ్యాంగో వేసినా, బనానా వేసినా, గ్రేప్స్ వేసినా, ఏది వేసినా కానీ టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ ఆర్డర్ వచ్చేసరికి డస్ నాట్ మ్యాటర్. ఓకే, సో కాంబినేషన్ డెఫినేషన్ చూడండి.
ఏ కాంబినేషన్ ఈజ్ ఏ సెలక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ లార్జర్ గ్రూప్ వేర్ ద ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. పర్మిటేషన్స్కి ఏమో ఆర్డర్ డస్ మ్యాటర్, కాంబినేషన్స్కి ఏమో ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది.